బీజేపీ జాతీయ అధ్యక్షుడి కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పరిశీలనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి నిర్మలా సీతారామన్ వీర విధేయురాలుగా ఉంటోంది. ప్రధాని మోదీ, అమిత్ షాలకు సైతం ఆమె అత్యంత సన్నిహితురాలు కాగా సంఘ్ పరివార్ కూడా ఆమెనే జాతీయ అధ్యక్షురాలుగా చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక రెండో ప్రాధాన్యతలో వనతి శ్రీనివాసన్, చివరిగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడి కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. పరిశీలనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి నిర్మలా సీతారామన్ వీర విధేయురాలుగా ఉంటోంది. ప్రధాని మోదీ, అమిత్ షాలకు సైతం ఆమె అత్యంత సన్నిహితురాలు కాగా సంఘ్ పరివార్ కూడా ఆమెనే జాతీయ అధ్యక్షురాలిగా చేయాలని సూచించినట్లుగా సమాచారం. ఇక రెండో ప్రాధాన్యతలో వనతి శ్రీనివాసన్, చివరిగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. రైట్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడి కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, కొత్త సారథిని ఎన్నుకునే కసరత్తులో అధిష్టానం ఉంది. ఇప్పటిదాకా దాదాపుగా 19 రాష్ట్రాలకు గాను 16 రాష్ట్రాలకు రాష్ట్ర అధ్యక్షుడిని నియామకం జరిగింది. ఇక 3 రాష్ట్రాలకి సంబంధించి అధ్యక్షుల నియామకం జరగాల్సి ఉంది. మరి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మహిళను తీసుకురావడం ద్వారా, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మహిళను తీసుకొచ్చారు, మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలను కూడా మహిళను తీసుకురావాలి. ఇప్పటిదాకా అవకాశం ఎవరికి ఇవ్వలేదు కాబట్టి అవకాశం ఇవ్వాలి. స్ట్రాంగ్ మహిళ కోసం సర్చ్ జరుగుతుంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్, ఇంకోవైపు బీజేపీ అధిష్టానం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం టాప్ ప్లేస్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఆమెని అంటే బీజేపీలో మహిళా నేతలు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళలో ద బెస్ట్ వన్ అనేది నిర్మలా సీతారామన్ గా భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దాదాపుగా 2019 నుంచి ఇప్పటిదాకా కూడా ఆమె బడ్జెట్లు ప్రవేశపెట్టడం, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిగా చాలా స్ట్రాంగ్ గా ఆమె ఉన్నారు. దేశ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ తో, మరోవైపు బీజేపీతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పేరుని టాప్ ప్రయారిటీలో పరిశీలిస్తున్నారు. ద సెకండ్ నేమ్ వచ్చేసరికల్లా చూసుకున్నట్టుగా అయితే వనతి శ్రీనివాసన్. ఆమె కమల్ హాసన్ ని ఓడించిన వ్యక్తి. కమల్ హాసన్ ఫిలిం స్టార్, టాప్ ఫిలిం స్టార్ కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల్లో ఆమె ఓడించారు. అలాగే ఆమె బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమె కూడా చాలా మంచి లీడర్. అలాగే ఈమె పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈమెకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఆలోచన అయితే ఉంది. ఆమె చూసుకుంటే మూడో వ్యక్తి పురంధేశ్వరి, మన తెలుగు వ్యక్తి, రాజమండ్రి చెందిన ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఆమె. అలాగే మాజీ కేంద్ర మంత్రిగా కూడా 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేశారు కాబట్టి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఇవ్వాలా వద్దా అనే ఒక సంశయం కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్. ఆమె చాలా సాఫ్ట్, ఎందుకంటే చాలా మర్యాదస్తురాలు, డిగ్నిఫైడ్ గా ఉంటారు, చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ విషయంలో కూడా ఎక్కడ కొంతమంది పొలిటీషియన్స్ లాగా రచ్చ చేయకోకుండా చాలా స్మూత్ గా వ్యవహరిస్తూ ఉంటారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఆమె చాలా కీలకమైన బాధ్యతలు పోషించి బీజేపీ అధికారంలోకి రావడానికి ఆమె చాలా తీవ్రమైన కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ లో. మరి అలాంటి వ్యక్తిని కూడా తీసుకురావాలనే ఆలోచన కూడా అధిష్టానానికి ఉంది. కాకపోతే ఈ వనతి శ్రీనివాసన్ గాని, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గాని, ఒకవేళ పురంధేశ్వరి గాని, ముగ్గురు విషయంలో కూడా ముగ్గురు కూడా స్ట్రాంగ్ ఉమెన్స్,
చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళు కీలకమైన పాత్రలు పోషించారు. ఇద్దరు మాత్రం కేంద్ర మంత్రులుగా ఈమె ఇది మాజీ కేంద్ర మంత్రి, ఒక ఆమె కేంద్ర మంత్రి. ఇద్దరు కూడా పొట్టిగా ఉంది ఇద్దరి మధ్య కూడా. మరి ఒకవేళ సౌత్ కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్న ఆలోచన కూడా బీజేపీకి ఉంది కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆమెని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి జాతీయ అధ్యక్షురాలుగా చేస్తే ఎలా ఉంటుంది, దేశ రాజకీయాల మీద ఎలా ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా సౌత్ మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ టాప్ పర్సన్. ఎన్టీఆర్ కి చాలా మంచి పేరుంది. ఎన్టీఆర్ ఒక మంచి నాయకుడిగా పేరుంది. అలాంటి నాయకుడు కుమార్తెని తీసుకురావడం వల్ల దక్షిణాదిలో గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ బీజేపీకి. అన్ని చోట్ల బాగా బలంగా వస్తుంది. దక్షిణాదిలో మాత్రం క్యాప్చర్ చేయలేకపోతున్నారు. దక్షిణాదిని క్యాప్చర్ చేయడంలో చాలా విఫలమవుతుంది బీజేపీ. ఈ నేపథ్యంలో దక్షిణాదిని క్యాప్చర్ చేయాలి. దక్షిణాదిని క్యాప్చర్ చేయాలి అంటే ఒక సమ్మోహనాస్త్రం కాదు. ఆ సమ్మోహనాస్త్రమే పురంధేశ్వరి. పురంధేశ్వరి లాంటి లీడర్కి ఇవ్వడం వల్ల ఆమె ఒక ఎన్టీఆర్ కుమార్తె కాబట్టి ఆయన చరిష్మా, ఈమె కూడా మంచి పేరుంది. ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్స్ అనేవి లేవు. పురంధేశ్వరికి చాలా మంచి లీడర్ గా పేరుంది. ఆమె 10 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేయకుండా, అవినీతికి పాల్పడుకోకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ 10 ఏళ్ల పాటు ఆమె కేంద్ర మంత్రిగా అత్యున్నత సేవలు అందించారు. ఈమెకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, మంచి పేరుంది, నిజాయితీ పరురాలు పురంధేశ్వరి. ఆమెకి ఇస్తే ఆమె చాలా సక్సెస్ఫుల్ గా తీసుకురాగలుగుతారు. దాంతోపాటు లాయల్టీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పురంధేశ్వరి చూసుకున్నా, అలాగే నిర్మలా సీతారామన్ చూసుకున్న ఇద్దరు కూడా పార్టీకి చాలా లాయల్ గా వ్యవహరిస్తారు. సో వీళ్ళిద్దరికి మంచి ప్రయారిటీ ఉంది. టాప్ ప్లేస్ లో ఇద్దరే ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో చూసుకున్నట్టయితే వనతి శ్రీనివాసన్ ఉన్నారు. వనతి శ్రీనివాసన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిర్మలా సీతారామన్ గాని అవకాశం ఇచ్చి అంటే రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.